హాయ్ గాయ్స్, నేను దివ్య. మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు అప్లై చేసుకునే విధంగా ఉన్నటువంటి జాబ్ నోటిఫికేషన్స్ డీటెయిల్స్ అయితే చూద్దాము. వివిధ రకాలైనటువంటి నోటిఫికేషన్స్ డీటెయిల్స్ అయితే చెప్తాను. వీడియోని చివరి వరకు చూడండి. కంటెంట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. తప్పకుండా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. డైలీ ఇలాంటి జాబ్స్ మీకు అందుతాయి. అలాగే డిస్ట్రిక్ట్ వైజ్ జాబ్స్ కోసము మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. యూట్యూబ్ ఛానల్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ డైలీ యాక్టివేట్లో ఉంచుకోండి. ఇక ముందుగా రైల్వే నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. రైల్వేలో గ్రూప్ డి ఉద్యోగాలు మొత్తము 32,438 ఖాళీలతో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వీటిలో కంప్లీట్ డీటెయిల్స్ చూసిన తర్వాత మిగతా నోటిఫికేషన్ల డీటెయిల్స్ చూద్దాము. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో 32,438 గ్రూప్ డి ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. ఇక ఇందులో సికింద్రాబాద్ రీజియన్లో ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఎవరైతే తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఉంటారో వారు ఈ యొక్క సికింద్రాబాద్ రీజియన్కి సంబంధించినటువంటి పోస్టులకి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక మిగతా రీజియన్స్లో కూడా ఉన్నాయి. అహ్మదాబాద్, అజ్మీరు, బెంగళూరు, భోపాలు, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్ తదితర రీజియన్స్లో కూడా ఉన్నాయి. కాకపోతే తెలుగు రాష్ట్రాల్లోని వారు సికింద్రాబాద్ రీజియన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ విభాగాలు వచ్చేసి ఎస్ఎన్టీ అండ్ అలాగే మెకానికల్, ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్, ట్రాఫిక్ ఈ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఇక వీటిలో పాయింట్స్మెన్కి చూసినట్లయితే 5,058 ఖాళీలు, అసిస్టెంట్ ట్రాక్ మెషిన్ విభాగంలో 799, అసిస్టెంట్ బ్రిడ్జ్లో వచ్చేసి 301, అసిస్టెంట్ పీవే వచ్చేసి 247, అసిస్టెంట్ లోకో షెడ్ వచ్చేసి 420, అసిస్టెంట్ ఎస్ఎన్టీలో 2,012 ఖాళీలు, అసిస్టెంట్ లోకో షెడ్లో వచ్చేసి 950 ఖాళీలు అండ్ అలాగే అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్లో 744 ఖాళీలు. ఈ విధంగా ప్రతి పోస్టులకు సంబంధించి ఆయా విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేటువంటి క్లియర్ కట్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. మరిన్ని వివరాలకు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దాన్ని క్లిక్ చేసి పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు. ఇక నెక్స్ట్ అర్హత విషయానికి వచ్చినట్లయితే 10వ తరగతి లేదా ఐటీఐ డిప్లొమా అండ్ అలాగే నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ ఎన్సీవీటీ జారీ చేసినటువంటి నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ సంబంధిత ట్రేడ్లో ఐటీఐ నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. మీరు ఫర్ సపోజ్ ఎలక్ట్రికల్ విభాగంలోని పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్నారనుకోండి. సో ఆ యొక్క ఎలక్ట్రికల్ ట్రేడ్లో మీరు ఐటీఐ ఫస్ట్ 10th కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐ కానీ లేదా డిప్లొమా ఎలక్ట్రికల్ ట్రేడ్లో కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ అలాగే ఎన్సీవీటీ జారీ చేసిన నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఇది క్వాలిఫికేషన్. ఇక నెక్స్ట్ వయస్సు 2025 జనవరి 7వ తేదీ నాటికి జూలై 1వ తేదీ నాటికి 2025 జూలై 1వ తేదీ నాటికి 18 నుంచి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇక నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీహెచ్లకు సడలింపు అయితే ఉంటుంది. ప్రారంభ వేతనం చూసినట్లయితే 18,000 ఉంటుంది. ఇక ఎంపిక విధానము కంప్యూటర్ ఆధారిత పరీక్ష అంటే సిబిటి టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక అయితే చేస్తారు. దరఖాస్తు ఫీజు చూసినట్లయితే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు 500, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 250 రూపీస్ అయితే ఫీజు ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 22, 2025. దరఖాస్తుల సవరణకు చివరి తేదీలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 6 వరకు. దరఖాస్తులు అయితే ఇక్కడ మనకి అంటే సవరణ చేసుకోవడానికి మీరు ఏదైనా రాంగ్ మిస్టేక్ చేశారనుకోండి, దాన్ని ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. ఇక మరిన్ని వివరాలకు అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేయండి. indianrailways.gov.in వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా మన టెలిగ్రామ్ ఛానల్లో వీటిని అన్నిటిని కూడా డీటెయిల్స్ అప్డేట్ చేస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్లో ఈ క్రింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. వీటిలో 1,124 ఖాళీలు అయితే ఉన్నాయి. పోస్టులు చూసినట్లయితే కానిస్టేబుల్ డ్రైవర్ అండ్ అలాగే కానిస్టేబుల్ డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్
పోస్టులనైతే భర్తీ చేస్తున్నారు. ఇక అర్హతలు 10వ తరగతి లేదా తత్సమాన కోర్సుతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీగా ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలి. ఇక వయస్సు 2025 మార్చి 4వ తేదీ నాటికి 21 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. చివరి తేదీ మార్చి 4. మరిన్ని వివరాలకు అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేయండి. CISF రిక్రూట్మెంట్ లేదా rectt.cisf.gov.in. భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ BHELలో కాంట్రాక్టు ప్రాతిపదికన ఈ క్రింది పోస్టుల భర్తీకి ప్రకటన అయితే విడుదల చేశారు. ఇక వీటిలో పోస్టుల వివరాలు చూసినట్లయితే మొత్తం 400 ఖాళీలు ఉన్నాయి. ఇంజనీర్ ట్రైనీ, సూపర్వైజర్ ట్రైనీ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. విభాగాలు మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, కెమికల్, మెటలర్జీ, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో ఈ పోస్టులను తీసుకుంటున్నారు. అర్హతలు, ఎంపిక విధానము తదితరాలన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేస్తే మీకు తెలుస్తాయి. సో తప్పకుండా ఒకసారి వాచ్ చేసే ప్రయత్నం చేయండి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే. ఇక ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వీటికి చివరి తేదీ వచ్చేసి ఫిబ్రవరి 28. పూర్తి వివరాలకు అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేయండి www.bhel.com. నెక్స్ట్ రైట్స్ లిమిటెడ్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీంట్లో మొత్తం 49 ఖాళీలు ఉండగా వాటికి DGM, జాయింట్ జనరల్ మేనేజరు, అసిస్టెంట్ మేనేజరు, సెక్షన్ ఆఫీసర్ తదితరాలన్నీ ఉద్యోగాలు అయితే ఇందులో భర్తీ చేయబోతున్నారు. వీటికి ఎలాంటి ఎగ్జామ్ కండక్ట్ చేయరు. జస్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీలు వచ్చేసి ఫిబ్రవరి 9 అండ్ అలాగే 16వ తేదీ. పూర్తి వివరాలకు అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేయండి www.rights.com. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి అండ్ అలాగే ఏజ్ ఎంత ఉండాలి తదితరాలన్నీ కూడా మీరు అఫీషియల్ వెబ్సైట్ లేదా డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈరోజుకి సంబంధించినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ల వివరాలు. ఈ వీడియో మీకు నచ్చింది అయితే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ నైస్ డే. బాయ్.